సో, ఇక్కడ మనము 2 విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఒకటి బ్యాక్‌డోర్, ఇంకోటొచ్చేసి బెంచ్. ఏం జరుగుతా ఉంది ఈ రెండిటి మధ్యల? సో, ప్రెజెంట్ చాలామంది దీని గురించి అడుగుతా ఉన్నారు. దీని గురించి మాట్లాడుతా ఉన్నారు. సార్ బ్యాక్‌డోర్‌లో జాయిన్ అయితే బెంచ్‌లో ఉండే. ఆల్‌మోస్ట్ ఇద్దరి పరిస్థితి అనేది కొంచెం సిమిలర్‌గా ఉంటుంది. అండ్ ఇక్కడ చాలా క్లియర్‌గా ఏం జరుగుతుంది? అసలు చాలామంది ఏమంటారంటే నేను ఇప్పటికి నిన్న కూడా ఒక స్టూడెంట్ అడుగుతా ఉన్నారు. సార్ మా పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. గో విత్ బ్యాక్‌డోర్ అని చెప్పి. సో, వాట్ విల్ హ్యాపెన్ అని చెప్పి ఒక సినారియో చెప్తారండి. ఒక స్టూడెంట్ కన్సల్టెన్సీ పర్సన్ ద్వారా ఏం చేశాడంటే 3,50,000 ఓకే. 3,50,000 ఒక కంపెనీకి పే చేశాడు. ఓకే. ఇది రియల్ సినారియో జరిగింది. ఇట్లాంటి సినారియోస్ చాలా జరిగినాయి. ఇదొక సినారియో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. జాయిన్ అయిన తర్వాత అతను ఎన్ని రోజులు వెయిట్ చేశాడంటే 3 మంత్స్ వెయిట్ చేశాడు. అంటే ప్రాసెస్ అంతా అవ్వడానికి. ప్రాసెస్ అంతా అవ్వడానికి 3 మంత్స్ వెయిట్ చేస్తే 3 మంత్స్ తర్వాత తనకి జాబ్ వచ్చింది. విత్ 4,00,000 ప్యాకేజ్. ఎందుకంటే ఫ్రెషర్‌గా జాయిన్ అయ్యాడు. ఓకే. వెరీ గుడ్. హ్యాపీ. ఆ కంపెనీలో జాయిన్ అయ్యాడు. కంపెనీలో జాయిన్ అయ్యాడు. ఇక్కడ ఇప్పుడేం జరిగిందంటే ఈ ప్రాసెస్‌లో ఎలాంటి ఇంటర్వ్యూకి అతను అటెండ్ కాలేదు. ఓకే. ఎలాంటి ఇంటర్వ్యూకి అతను అటెండ్ కాలేదు. అండ్ ఏ ప్రాసెస్ ఒక నోటిఫికేషన్ గాని ఏం సంబంధం లేదు. డైరెక్ట్‌గా ఆఫర్ లెటర్ రిలీజ్ అయింది. డైరెక్ట్‌గా ఆఫర్ లెటర్ రిలీజ్ చేసింది హెచ్ఆర్. ఓకే. డైరెక్ట్‌గా ఆఫర్ లెటర్ రిలీజ్ చేసింది హెచ్ఆర్. తర్వాత డైరెక్ట్‌గా కంపెనీలో జాయిన్ అయిపోయాడు. జాయిన్ అయిపోయిన తర్వాత వీళ్ళకి బాగా రిక్వైర్మెంట్ బానే ఉండింది ఈ కంపెనీకి. ఓకే. ఈ కంపెనీకి రిక్వైర్మెంట్ అనేది చాలా బాగుండింది. చాలా బాగుంటే వాళ్ళేందంటే వర్క్ చేయించుకున్నారు. ఓకే. బ్యాక్‌డోర్‌లో జాయిన్ అయినా గానీ వర్క్ ఎంతో కొంత ఇతను కూడా మేనేజ్ చేశాడు. అయిపోయింది. కానీ ఒక సిట్యుయేషన్ వచ్చింది. ఏది? ఇప్పుడొచ్చిన సిట్యుయేషన్ లాంటిది రెసిషన్. రెసిషన్ కాకపోయినా ఇప్పుడొచ్చిన ఒక సిట్యుయేషన్ వచ్చింది. ఈ సిట్యుయేషన్ ఏంటి అంటే అంటే కంపెనీ లాభాలు అంతగా లేవు. ఓకే. కంపెనీ లాభాలు అంతగా లేవు. సో, అప్పుడేం జరిగిందంటే అప్పుడు ఎవరెవరిని టెర్మినేట్ చేద్దాం అని ఆలోచిస్తా ఉంటే అప్పుడు అసలు ఒక్కొక్క విషయం అనేది బయటపడింది. సరే బానే ఉంది సార్. అతను ఒక 7 మంత్స్ వర్క్ చేశాడు ఇదే కంపెనీ. ఓకే. 7 మంత్స్ వర్క్ చేశాడు. ఆల్‌మోస్ట్ అంటే అతను కట్టిన డబ్బులు 60-70% డబ్బులని రిటర్న్ వచ్చేసాయి. ఇంకేముంది సార్ ప్రాబ్లము? జాబ్ వచ్చింది. సరే డబ్బులు పోతే పోయినాయి. ఎక్స్‌పీరియన్స్ వచ్చింది కదా! ఇక్కడే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే వాళ్ళు కంపెనీ నుంచి టెర్మినేట్ చేశారు. ఓకే. టెర్మినేట్ చేశారు. ఈ టెర్మినేట్ చేయడం వల్ల మనకేముంది సార్ ఇబ్బంది? ఇంకో కంపెనీలో జాయిన్ అయ్యి ప్లాన్ చేసుకోవచ్చు కదా! ఇక్కడేంటి అంటే మన పేరు మీద ఆఫర్ లెటర్ ఇచ్చాం. సరే సార్ ఆఫర్ లెటర్‌దేముంది ఎడిట్ చేసుకోవచ్చు. లేకపోతే రిలీవింగ్ లెటర్ ఇయ్యలేదు. టెర్మినేషన్ చేసేసి రిలీవింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదనుకోవచ్చు. ఇక్కడ పీఎఫ్ అనేది క్రియేట్ అయింది. పీఎఫ్ అకౌంట్ ఏముంది సార్ క్లోజ్ అయిపోతుంది కదా! క్లోజ్ చేస్తే డబ్బులన్నీ విత్‌డ్రా చేసుకొని క్లోజ్ చేసుకుంటాను అంటే ఇక్కడ యూఏఎన్ నంబర్ ఒకటి ఉంటదండి. ఓకే. సో, యూఏఎన్ నంబర్ ఏదైతే ఉందో అది మారదు. ఇప్పుడు మీరేదైతే 7 నెలలు చేశారో అసలు ఆ కంపెనీ నుంచి ఎందుకు టెర్మినేట్ చేశారు? ఎందుకు ఆ కంపెనీలో 7 నెలలు మాత్రం వర్క్ చేశారు? ఎందుకు ఆ కంపెనీలో 8 నెలలు మాత్రం వర్క్ చేశారు? ఎందుకు ఈ కంపెనీలో బ్యాక్‌డోర్‌లో జాయిన్ అయ్యి 3 నెలలే ఎందుకు వర్క్ చేశారు అని అడిగితే మీరు ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వగలుగుతారా? ఇది ఇక్కడ ఫ్యూచర్ అనేది ఎండ్ అయిపోతది. ఓకే. ఫ్యూచర్ అనేది ఎండ్ అయిపోతది. తర్వాత వాళ్ళు వెల్ అండ్ గుడ్. వాళ్ళు నార్మల్‌గా టెర్మినేట్ చేస్తే ఓకే. సరే ఇంకో దాంట్లో ఏదో ఒకటి ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయి. దానికి సంబంధించి ప్లాన్ చేసుకోవచ్చు. సరే ఎట్లా మనం కెరియర్‌లో ముందుకెళ్ళాలి ఏంటి అని. వాట్ ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు నాస్కామ్‌లో చేసే పరిస్థితి ఏంటి? ఇయన్నీ నాకు చెప్పొద్దు. చాలా మంది ఈ వీడియో కూడా ఖచ్చితంగా కామెంట్ చేస్తారు. సార్ చాలా మంది మా ఫ్రెండ్స్ అందరూ బ్యాక్ డోర్‌లో ఎళ్తున్నారు. ఖచ్చితంగా చెప్తారు. వాళ్ళు హ్యాపీగా జాబ్ చేసుకుంటున్నారు సార్. సెటిల్ అయిపోయాడు లైఫ్‌లో అని చెప్తా ఉంటారు. 95% పీపుల్ బ్యాక్ డోర్‌లో వెళ్ళిన వాళ్ళకి ఇదే దొరుకుతారు. దే ఆర్ కమింగ్ బ్యాక్ వితిన్ 6-8 మంత్స్. దిస్ ఇస్ ఎ హార్ష్ రియాలిటీ ఎవ్రీవన్ హాస్ టు నో. అండ్ బ్యాక్ డోర్ అనేది జెన్యూన్‌గా జాబ్ తెచ్చుకోవడానికి అయిపోయింది. సరే నెక్స్ట్ వచ్చేసి ఇది బానే ఉంది. దీని గురించి మాట్లాడారు బానే ఉంది. మరి బెంచ్ మీద ఉంటే ఏమవుతుంది? మంచిగా వాళ్ళకి రిలీవింగ్ ఇచ్చి పంపిస్తున్నారు సార్. రైట్? రిలీవింగ్ ఇచ్చి పంపిస్తున్నారు సార్. ఈ రిలీవింగ్ ఎవరికి ఇస్తున్నారంటే జెన్యూన్‌గా జాబ్ తెచ్చుకున్న వాళ్ళకి రిలీవింగ్ ఇస్తున్నారు. కానీ ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి బెంచ్‌లో ఉంటే ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టారు. రైట్? బెంచ్‌లో ఉన్నారు. ఏంటి వీళ్ళ పరిస్థితి? ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టారు. బెంచ్‌లో ఉన్నారు. ప్రాజెక్ట్ ఎక్స్‌పీరియన్స్ లేదు. వీళ్ళేం జేయాలి?
వీళ్ళది కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా ఇదే సిచ్యువేషన్. వాళ్ళు సమాధానం చెప్పుకోలేదు ఫర్దర్గా నెక్స్ట్ కంపెనీ మూవ్ అయ్యారు. ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ బ్యాక్డోర్ గురించి అడుగుతూ ఉంటారు. అండ్ బెంచ్ గురించి అయితే చాలా క్లారిటీగా వినండి. ఎంఎన్సీలో మీరు ఇప్పుడు బెంచ్లో ఉన్నారంటే డెఫినెట్లీ యువర్ జాబ్ ఈజ్ ఎట్ రిస్క్. మీ జాబ్ రిస్క్లో ఉన్నట్లే. రిలాక్స్ అవ్వకండి. లుక్అవుట్ ఫర్ ఎనదర్ ఆపర్చునిటీస్. లెట్స్ మూవ్ ఫ్రమ్ దేర్. అక్కడి నుంచి మూవ్ అయిపోండి. ముందుగా మనం చేసుకోవాలి. వాళ్ళు రిలీవింగ్ నేర్చుకొని మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి మళ్ళీ టెర్మినేట్ ఇంత దూరం మనం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. బ్యాక్ డోర్లో ఉన్న బెంచ్లో ఉన్న ప్రమాదమే ఇప్పుడున్న పరిస్థితుల్లో. గుర్తుపెట్టుకోండి. కాల్స్ ఉన్నాయా అంటే కాల్స్ ఉన్నాయి. ఈ రోజు కూడా ఒక స్టూడెంట్ ఫ్రెషర్గా 88 లక్షల ప్యాకేజ్ వచ్చింది. దానికి సంబంధించి చూడండి ఒకసారి. దానికి సంబంధించిన కూడా వేస్తారు ఒకసారి చూడండి. ఇంకొక న్యూస్ చూసుకుంటే దాదాపు నీట్ విద్యార్థికి 88 లక్షల ప్యాకేజీ. ఇది April 5th వచ్చిన ఆర్టికల్ ఇది. రైట్, కాల్స్ ఉన్నాయి. కానీ బ్యాక్ డోర్లో బెంచ్ మీద ఉన్న వాళ్ళు మాత్రం మీరు మాత్రం ప్రమాదమే. జాగ్రత్తగా ఉండండి. ఆల్టర్నేటివ్స్ అనేది ఆలోచించుకోండి. ప్రాపర్ గైడెన్స్ తీసుకొని ఫర్దర్గా మూవ్ ఆన్ అవ్వండి. ఓకే, ఆలోచించండి. కెరీర్ అనేది పాటు చేసుకుంటాను. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CYC గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్. One stop solution for all job oriented. Thank you.